అప్పుడు వశిష్ఠ మహర్షి మహామంత్రితో మహామంత్రి సుమంత్ర గంగాజలంతో నిండిన కలశాలు, సముద్ర జలాలతో నిండిన కలశాలు భద్రపీఠం అభిషేకం కోసం తెచ్చాము. నవధాన్యాలు, గంధం, రత్నాలు, దర్భలు, పూలు, పాలు మొదలైన ద్రవ్యాలు, ఎనమండుగురు కన్యలు, మదించిన ఏనుగు, 4 గుర్రాలు కట్టిన రథం, ఖడ్గం, ధరస్సు అమర్చబడ్డాయి. తెల్లని గొడుగు, వింజామరలు ఏర్పరిచారు. పెద్ద మూపురం కలిగిన తెల్లని ఎద్దు, అందమైన జూలు కలిగిన శ్రేష్టమైన గుర్రం, సింహాసనం, పులి చర్మాలు, ప్రజ్వలించే అగ్ని, ఇంకా అవసరమైన ద్రవ్యాలన్నీ సమకూర్చారు. చక్కగా అలంకరించుకున్న అందమైన వేశ్యలు వచ్చారు. కులస్త్రీలు, బ్రాహ్మణులు, గోవులు, శిల్పులు, వర్తకులు, ఇంకా ఎంతో మంది గ్రామీణులు, నగరవాసులు కూడా వచ్చారు. కనుక ఓ సుమంత్ర, నువ్వు వెంటనే వెళ్ళి మహారాజుని తీసుకొనిరా అని అన్నాడు.